ఆర్ 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇంటర్నెట్. 4 రకాల పీపుల్ ఉన్నారు ఇంటర్నెట్ లో. నేనేంటంటే ఇంటర్నెట్ లో చెప్తున్నా. సో ఇంటర్నెట్ లో మనం ఏం చేస్తామండి, ఏదైనా కానీ ఒక ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తాం. ఒక యూజర్ గా కొంతమంది ఎంటర్టైన్మెంట్ కు ఉపయోగిస్తారు, కొంతమంది చదువుకోవడానికి ఉపయోగిస్తారు, కొంతమంది టైం పాస్ కు ఉపయోగిస్తారు. సో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా, ఓకే, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇక్కడ రాసిన ఫేస్బుక్ ని తీసుకోండి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ ఏదైనా తీసుకోండి. సో అందులో ఏంటంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏంటంటే ఒక యూజర్ గా ఎంటర్ అవుతాడండి. యూజర్ అంటే ఏంటి, వాడుకునే దానికి. ఫేస్బుక్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, లైక్లు కొట్టుకుంటున్నారు. యూజర్ ఏం చేస్తాడు, లైక్ కొడతాడు, కామెంట్లు కొట్టుకుంటాడు, వ్యూస్ వాచ్ చేస్తాడు, ఇవి చేసుకుంటా కూర్చుంటాడు. వచ్చిన మనం ఏంటంటే ఇక్కడే ఆగిపోయినాం, ఇంక ఏం చేయడానికి లేదే అనేసి ఇక్కడే ఆగిపోయినాము. ఎంతమంది అంటే 99.99% ఆఫ్ పీపుల్ ఎక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ ఆగిపోయినాం. కానీ ఏంటంటే దీంట్లో 0.01% ఉన్నారు కదా, ఒక లక్షల మందిలో ఒకడు. ఆ ఒకరేంటంటే తెలివిగా, అరే బాయ్ నేనేంటంటే ఒక యూజర్ గా వీడియోలు చూస్తున్నా, ఓకే, యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నా, ఫేస్బుక్ లో ఉంటే టైం వేస్ట్ చేసుకుంటున్నా, నేను ఒక పర్టికులర్ పోస్ట్ కి లైక్లు కొడుతున్నాను, వీడియోని చూస్తున్నాను అంటే వాళ్ళకి ఎందుకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎలా వస్తాయి, అసలు నాకు ఎందుకు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అనేసి ఒక క్వశ్చన్ వేసుకున్నాడు లక్షలో ఒకడు. ఆ ఒకరు మీరు కూడా అవ్వాలి. అవ్వకపోతే ఏం చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక పర్సన్ ఏంటంటే క్వశ్చన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓకే డబ్బులు వచ్చేసి ఓకే వీడియోలు చేయడం వల్ల, పోస్టులు పెట్టడం వల్ల అని తెలుసుకున్నాడు.